హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో రెడ్ శాండిల్ అనే మూవీ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ మూవీ స్టార్టింగ్ లోనే మనకు తిరుపతి దగ్గర ఓ అటవీ ప్రాంతాన్ని చూపిస్తారు. అక్కడ కొంతమంది కూలీలని అక్కడ పోలీసులు ఎన్కౌంటర్ లో చంపేస్తూ ఉంటారు. తర్వాత అటవీ శాఖ మంత్రి ఫారెస్ట్ ఆఫీసర్స్ తో మీటింగ్ పెట్టుకుంటాడు. ఆ మీటింగ్ లో ఒక్క ఎర్రచందనం స్మగ్లర్ కూడా ఎందుకయ్యా పట్టుకోలేదని ఫారెస్ట్ ఆఫీసర్ ని నిలదీస్తాడు. చెట్లు నరికే వాళ్ళని పట్టుకుంటే ఆటోమేటిక్ గా స్మగ్లర్స్ దొరుకుతారని వాళ్ళకు సలహా కూడా ఇస్తాడు. నెక్స్ట్ సీన్ లో మనకు తన ఫ్రెండ్ వెతుక్కుంటూ తిరుపతి వచ్చిన ప్రభాని చూపిస్తారు. ప్రభా వాళ్ళ ఫ్రెండ్ చాలా బాగా చదువుకున్నాడు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం చాలా ప్రయత్నాలు చేశాడు. కానీ తన చదువుకు తగ్గ ఉద్యోగం దొరక్క చాలా నిరాశపరుడైపోయాడు. ముసలితనంలో ఉన్న తండ్రికి తన నుండి ఎటువంటి సహాయం చేయలేకపోతున్నాననే బాధలో ఉన్నాడు. తన కుటుంబానికి తన వంతు సాయం చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. అటువంటి ఇతను ఎర్రచందనం చెట్లు కొట్టించే ఓ బ్రోకర్ చేతిలో పడి ఆ చెట్లు నరికితే ఎక్కువ డబ్బు వస్తుందనే ఆశతో తను సంపాదించిన డబ్బుతో తన కుటుంబం కూడా ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతవరకైనా బయటపడుతుందనే ఆలోచనతో ఎర్రచందనం చెట్లను కొట్టడానికి సిద్ధపడిపోతాడు. ఎవ్వరికి చెప్పకుండా వాళ్ళతో వెళ్ళిపోతాడు. ఈ విషయం తెలిసిన అతని తండ్రికి రోడ్ యాక్సిడెంట్ అవుతుంది. పాపం చాలా గట్టి దెబ్బలే తగులుతాయి. ప్రస్తుతం ఐసీయూలో ఉన్నాడు. అతని ఫ్రెండ్ అయిన ప్రభ ఎలాగైనా తన ఫ్రెండ్ ని తిరిగి వెనక్కి రప్పించాలని, కొన ఊపిరితో ఉన్న తన తండ్రి విషయాన్ని అతనికి చెప్పాలని అతన్ని వెతుక్కుంటూ తిరుపతి వచ్చాడు. ప్రభ ఓ బాక్సర్. తన ఊరు నుండి ఫ్రెండ్ కోసం బయలుదేరే ముందు లోకల్ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. అంతేకాకుండా సివిలియన్స్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ లో తన పేరుని ఎంట్రీ కూడా చేయించుకుంటాడు. ఎవరైనా ఏదైనా పని మీద ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్ కి వెళ్లేటప్పుడు ఇలా ఆ పోలీస్ స్టేషన్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్యూచర్ లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వస్తే ఈ రిపోర్ట్ వాళ్ళని కాపాడుతుంది. అందుకనే తన ఫ్రెండ్ కోసం వెతుక్కుంటూ వెళ్తున్న ప్రభ ఎందుకైనా మంచిదని లోకల్ పోలీస్ స్టేషన్ లో తను ఎందుకని ఈ ఊరు వదిలి మన ఏపీ బోర్డర్ లో ఉన్న తిరుపతి తమిళనాడు సరిహద్దులకు వెళ్తున్నాడో అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చి బయలుదేరుతాడు. ప్రభ వాళ్ళ ఫ్రెండ్ ఈ మధ్యనే తన ఇంటికి కొంత అమౌంట్ మనీ ఆర్డర్ చేశాడు. ఆ డబ్బు ఏ బ్యాంక్ నుంచి వచ్చింది, అది ఏ బ్రాంచ్ అని ఎంక్వైరీ చేస్తే అతనికి అది తిరుపతి దగ్గరలో ఉన్న ఒక బ్రాంచ్ నుంచి వచ్చిందని తెలుసుకుని ఈ ఒక్క చిన్న ఆధారంతో తన ఫ్రెండ్ కోసమని ఇంత దూరం వచ్చాడు. ఆంధ్ర తమిళనాడు బోర్డర్ లో ఉన్న ఆ ఏరియాలో తన ఫ్రెండ్ కోసం వెతుకుతున్న ప్రభాకి కొంచెం లాంగ్వేజ్ ప్రాబ్లం వస్తుంది. అక్కడ కొందరు తెలుగు వారిని కలుసుకుని వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆ ఏరియాలన్నీ వెతికి చూస్తాడు. కానీ తనకి తన ఫ్రెండ్ దాడ ఏమాత్రం దొరకదు. ఇంకో పక్క అక్కడి ఎర్రచందనం స్మగ్లర్స్ కోసం పోలీసుల నిఘా చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ పోలీసులు అనుమానం వచ్చిన ప్రతి వ్యక్తిని ఆపి అతని గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసి తరువాత గానీ విడిచిపెట్టిన పరిస్థితులు అవి. అటువంటి సిచ్యుయేషన్ ఆ ఏరియాలో పగలంతా ఫ్రెండ్ కోసం వెతికి అలసిపోయిన ప్రభ ఓ టీ షాప్ దగ్గర కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. ఇప్పుడే ప్రభకు ఎవరో ఇద్దరు వ్యక్తులు తెలుగులో మాట్లాడుకోవడాన్ని వింటాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి చూస్తాడు. వాళ్ళు ప్రభా వాళ్ళ ఊరు వాళ్లే. అంతేకాదు ఇతనికి ఫ్రెండ్స్ కూడాను. వాళ్ళలో ఒకడు లారీ డ్రైవర్ అయితే ఇంకొకడు ఆ లారీ క్లీనర్. వీళ్ళిద్దరూ కొండపై నుండి లారీలో ఎర్రచందనం దొంగల్ని స్మగ్లింగ్ చేసుకుంటూ ఆ ఊరిలోనికి వచ్చేశారు. అది తెలియని ప్రభ తన ఊరు వాళ్ళు అంతేకాకుండా తన ఫ్రెండ్స్ అయిన వాళ్ళిద్దరిని చూసి చాలా ఆనందపడిపోతాడు. వాళ్ళ దగ్గరికి వెళ్లి వాళ్ళని పలకరిస్తాడు. అరే ప్రభా, నువ్వేంట్రా ఇక్కడ అని వాళ్ళు మన ప్రభను పలకరిస్తారు. నేను మన ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వచ్చానురా ఇక్కడ చెప్తాడు ప్రభ. అది సరే గాని మీరేంట్రా ఇక్కడ అని అడుగుతాడు ప్రభ. లారీ ఇంజన్ లో ఏదో ప్రాబ్లం వచ్చిందిరా, ఒక్క నిమిషం ఉండు అని ఆ లారీని వాళ్ళు రిపేర్ చేస్తూ ఉంటారు. అరే ప్రభా, బండిలో కూర్చోరా అని చెప్పి రిపేర్ అయిన లారీని స్టార్ట్ చేయబోతారు. ఇంతలో అక్కడికి ఎర్రచందనం దొంగల్ని స్మగిల్ చేసే వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆ లారీ దగ్గర జీపును ఆపి ప్రభా వాళ్ళని క్వశ్చన్ చేస్తారు. తర్వాత ఆ లారీని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అందులో ఎర్రచందనం దొంగలు దొరకడంతో వాళ్ళిద్దరితో పాటు ప్రభను కూడా అరెస్ట్ చేసి లోకల్ పోలీస్ స్టేషన్ తీసుకుపోతారు. నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదని ప్రభ ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ ని ఎంత బ్రతిమాలినా సరే అతనికి తెలుగు రాదు, మన వాడికి తమిళం రాదు. దాంతో ప్రభా మాటలను ఏమాత్రం పట్టించుకోకుండా ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అక్కడ వాళ్ళందరినీ ఓ రౌండ్ వేసుకుంటాడు. తనే తీరా వీళ్ళని వేసుకున్న తర్వాత ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ మళ్ళీ పెట్రోలింగ్ కి వెళ్ళిపోతాడు. తర్వాత ఆ స్టేషన్ ఎస్ఐ అక్కడికి వస్తాడు. ఎవరైనా దొరికారా అని అక్కడ కానిస్టేబుల్ అడుగుతాడు. ముగ్గురిని తీసుకొచ్చారు సార్ అని చెప్పి వీళ్ళున్న గది తలుపులు తీసి ఆ ఎస్ఐకి చూపిస్తాడు కానిస్టేబుల్. దెబ్బలు తిని ఒక మూలపడి ఉన్న ఆ ముగ్గురిని చూసిన ఆ ఎస్ఐ వాళ్ళతో ఒక నిమిషం మాట్లాడతాడు. వాళ్ళ మాటలు విన్న ఆ ఆఫీసర్, మీరు తెలుగు వాళ్ళ, ఎందుకురా మీకు వచ్చిన కర్మ ఇది, క్రైమ్ అని తెలిసి కూడా ఎందుకురా ఇలాంటి పనులు చేశారు అంటూ ఓ రెండు జాలి మాటలు మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే రోజు రాత్రి ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కి మరో నలుగురు ఎర్రచందనం కూలీలు దొరుకుతారు. వాళ్ళను కూడా అరెస్ట్ చేసి ప్రభా వాళ్ళని ఏ స్టేషన్ లో అయితే ఉంచారో అక్కడ తీసుకొచ్చి వాళ్ళ గదిలో పడేస్తారు. ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ వాళ్ళని పట్టుకుంటున్న సమయంలో ఆ కూలీలలో ఒకడు ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పైన కత్తితో దాడి చేయడం వల్ల ఆ ఆఫీసర్ చేతికి గాయమవుతుంది. ఆ గాయాన్ని చూసి కోపంతో రగిలిపోతున్న ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ తనపై దాడి చేసిన ఆ కూలీని ఆ గదిలో చాలా దారుణంగా కొడతాడు. సార్ ప్లీజ్ సార్, వద్దు సార్, ముసలోడు సార్, చచ్చిపోతారు సార్ అంటూ ప్రభ ఆ ఆఫీసర్ ని ఆపే ప్రయత్నం చేస్తాడు. దాంతో ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పక్కనే ఉన్న కానిస్టేబుల్స్ తో చెప్పి ప్రభ రెండు చేతుల్ని గట్టిగా పట్టుకుని ప్రభకి ఇంకో రౌండ్ వేస్తాడు.
అలా ఆ రోజు రాత్రి వీళ్ళ ఏడుపులు ఆర్తనాదాలతో గడిచిపోతుంది. తెల్లగా తెల్లారేసరికి రాత్రి వీళ్ళని పలకరించిన ఆ స్టేషన్ ఎస్ఐ వీళ్ళ ఉంటున్న గదిలోనికి వచ్చి వాళ్ళ ముందు ఓ కుర్చీ వేసుకుని కూర్చొని, నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. నేను మీకు ఆఫర్ ఇస్తున్నాను. ఇప్పటి వరకు మీ ఎవరి మీద నేను ఎఫ్ఐఆర్ రాయలేదు. ఇప్పుడు ఎవరైతే మీలో నిజం చెప్తారో వాళ్ళ పేరు కూడా పేపర్ మీద రాయకుండా మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను. మీరెవరు, ఎందుకోసమని వచ్చారు, మీ వెనకాతలు ఎవరున్నారు, మొత్తం ఇప్పుడు నాకు చెప్పాలా. నేను గాని ఒక్కసారి గాని ఈ రిపోర్ట్ లో మీ పేరు రాశానంటే మీరు ఇంకా జన్మలో బయటకు రాలేరు అని అంటాడు. వెంటనే ప్రభ ఆ ఎస్ఐతో తను ఎందుకని ఇక్కడికి వచ్చింది వివరంగా చెప్తాడు. తరువాత రాత్రి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పైన దాడి చేసిన కూలీ తన గురించి ఇలా చెప్తాడు. అతనికి వాళ్ళ ఊర్లో కొంత పొలం ఉంది. కానీ వాళ్ళ ప్రాంతంలో నీటి కొరత వల్ల ఆ రైతు పండించిన పంట ఏది కూడా చేతికి అందదు. అందువల్ల ఈ రైతు చాలా ఆర్థికంగా ఇబ్బందులు పాలవుతాడు. ఇతనికి 2 ఆడపిల్లలు. పాపం కూతురి సంపాదన మీద తిని బతుకుతున్నాననే బాధ ఈ రైతు గుండెల్లో వేధిస్తూ ఉంటుంది. ఆత్మాభిమానం చంపుకోలేని ఈ వ్యక్తి తన కూతురు పడుతున్న బాధని తట్టుకోలేక ఓ బ్రోకర్ ద్వారా ఈ ఎర్రచందనం చెట్లను నరికే పనిలోకి వచ్చానని చెప్తాడు. తర్వాత ప్రభా వాళ్ళ ఫ్రెండ్ ఆ పోలీస్ అతనితో ఇలా చెప్తాడు. మా ఊర్లో ఓ డాన్ ఉన్నాడండి. మా నాన్నగారిని పోలీసులు అరెస్ట్ చేస్తే అతన్ని విడిపించడానికి సహాయం చేస్తాడేమో అని అతని దగ్గరికి వెళ్ళాను. అతన్ని సహాయం అడగగానే మా నాన్నని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అక్కడ ఎస్ఐతో మాట్లాడి మా నాన్నని ఆ స్టేషన్ నుంచి బయటకు వచ్చే ఏర్పాట్లు చేశాడు. అయితే మా నాన్న విడిచిపెట్టడానికి ₹1,00,000 ఖర్చు అవుతుంది అన్నాడు. ఆ డబ్బులు కూడా సంపాదించుకునే మార్గం ఆడానే నాకు చూపించాడు. నాకు ఎలాగూ లారీ డ్రైవింగ్ వచ్చు కాబట్టి శేషాచలానికి పోయి ఎర్రచందనం తెస్తే ఆ లక్ష్యం నేనే ఏర్పాటు చేస్తానని చెప్పాడు. దాంతో నేను ఈ పనికి ఒప్పుకొని వచ్చాను అని చెప్తాడు. అలా వాళ్ళందరూ ఎవరెవరు ఏ ఏ విధంగా ఓ బ్రోకర్ ద్వారా ఈ చెట్లు నరకడానికి వచ్చారో చెప్తారు. ఇదంతా విన్న ఆ పోలీస్ అతను మిమ్మల్ని ఎవరైతే ఈ పనిలో చేర్పించారో ఆ బ్రోకర్ల పైన నేనే స్వయంగా ఒక 30-40 కేసులు పెట్టించాను. కానీ వాళ్ళు మాత్రం చాలా సింపుల్ గా బెయిల్ మీద బయటకు వచ్చేశారు. వాళ్ళు లోపలున్నా సరే బయట జరిగేది ఏది ఆగదు. అందుకని వాళ్ళ వెనకాతలు ఎవరున్నారు అనేది నాకు తెలియాలి. వాడి పేరు గాని మీరు చెప్పారంటే అది నాకు చాలు. మిమ్మల్ని విడిచిపెట్టేస్తాను అని అంటాడు. అది విన్న వాళ్ళలో ఒకడు హరిమారన్ అనే వ్యక్తి వీళ్ళ వెనకాతలు ఉన్నాడని చెప్తాడు. ఆ మాట వినగానే ఆ ఎస్ఐ ఆతృతగా మరొకసారి ఆ పేరు అడుగుతాడు. హరిమారన్ సార్ అని చెప్తాడు ఆ కూలీ. సూపర్ రా, సరైనోడి పేరు చెప్పు, దొరికాడు నా కొడుకు అంటూ అందరూ ఇలా రండి అంటూ ఆ 7గురిని ఒకరి పక్కన ఒకరు నిల్చోబెట్టి తన సెల్ ఫోన్ తో ఓ ఫోటో తీసుకుంటాడు. ఇప్పుడు ఈ ఫోన్ తో మీ అందరినీ ఓ ఫోటో తీసుకుంటున్నాను. డిఎఫ్ కి సెండ్ చేసి మిమ్మల్ని అందరినీ రిలీజ్ చేసే ఏర్పాట్లు చేస్తాను అని అంటాడు. అతని మాటలు నమ్మిన వాళ్ళందరూ చాలా సంతోషిస్తారు. గ్రూప్ ఫోటోకి పోజ్ ఇచ్చేస్తారు. అయితే ఆ ఎస్ఐ మాత్రం తన సెల్ ఫోన్ లో తీసుకున్న ఆ గ్రూప్ ఫోటోలోని హరిమారన్ ఇన్ఫర్మేషన్ ఎవరైతే ఇచ్చాడో అతని మొహానికి మాత్రం రౌండ్ మార్క్ చేసి తమిళ వాళ్ళని విడుదల చేయాలి అంటూ ఆంధ్ర పోలీస్ స్టేషన్ ముందు ధర్నా చేస్తున్న హరిమారన్కి ఈ ఫోటోను పంపిస్తాడు. తర్వాత హరిమారన్ అనే అతనికి ఫోన్ చేసి అయ్యా మేము పట్టుకున్న ఆ ఎర్రచందనం కూలీలు మార్చి మార్చి మీ పేరే చెప్తున్నారు అంటూ అతని పేరు చెప్పిన వ్యక్తి ఫోటోని రౌండ్ మార్క్ చేశానని హరిమారన్కి ఇన్ఫర్మేషన్ లీక్ చేస్తాడు. అది విన్న హరిమారన్ తప్పించుకునే ప్రయత్నం చేశారని చెప్పి అడవిలోకి తీసుకెళ్లి వాళ్ళని కాల్చి చంపేయని ఆ ఎస్ఐతో అంటాడు. నువ్వు వాళ్ళని ఎన్కౌంటర్ చేస్తే ఈ విషయం బయటకు రాకుండా నేను చూసుకుంటాను. నీకు కావాల్సింది నీకు వస్తుంది అంటూ చిన్నగా ఒక రాక్షసు నవ్వు నవ్వుతూ మళ్ళీ ఏమీ తెలియని పెద్ద మనిషిలా ఆ పోలీస్ స్టేషన్ ముందున్న ఉద్యమకారులతో కలిసిపోయి మా తమిళ వాళ్ళని విడుదల చేయాలి అంటూ నినాదాలు చేస్తూ ధర్నాలో కూర్చుంటాడు. ఆ పోలీస్ స్టేషన్ లోని ఎస్ఐ ఆ రోజు రాత్రి దాకా వెయిట్ చేసి తన కస్టడీలో ఉన్న 7 కూలీల్ని ఇక మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. వాళ్ళు అలా స్టేషన్ నుంచి బయటికి వెళ్ళిపోతుంటే అరే ఆ ఎర్రచందనం దొంగల్ని ఎవర్రా తీసుకెళ్లేది, అవి ఉంటే మీకే కాదు మాకు కూడా రిస్కే, వాటి వల్లే కదా మీరు కూడా దొరికారు, మీరు వెళ్తూ వెళ్తూ దారిలో ఎక్కడో దగ్గర పడేసి వెళ్ళిపోండి అని అంటాడు. అతని మాటలను గుడ్డిగా నమ్మిన వాళ్ళు ఆ ఎర్రచందనం దొంగల్ని భుజాన వేసుకొని ఆ అడవి బాటున వెళ్ళిపోతూ ఉంటారు. అలా కొంత దూరం వెళ్ళిన వేళలో ప్రభాకి ఆ పోలీస్ ఆయన మీద ఎందుకో గానీ అనుమానం వస్తుంది. తనతో పాటు ఉన్న వాళ్ళందరికీ ఎందుకైనా మంచిదని అలర్ట్ చేస్తాడు. నాకెందుకు అనుమానంగా ఉంది, వేగంగా నడవాలి, ఇక్కడి నుంచి తప్పించుకోవాలని చెప్పి వాళ్ళ భుజాన ఉన్న ఎర్రచందనం దొంగల్ని అక్కడే పడేసి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ పారిపోతారు. తన చేతికి తగిలిన గాయానికి ట్రీట్మెంట్ చేసుకుంటూ హాస్పిటల్లో ఉన్న టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కి అక్కడి ఎస్ఐ ఫోన్ చేసి మీరు పట్టుకున్న ఎర్రచందనం కూలీలు స్టేషన్ నుంచి తప్పించుకొని పారిపోయారని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. తర్వాత ఆ ఎస్ఐ తన కానిస్టేబుల్స్ తో పాటు కలిసి అడవిలో పారిపోతున్న ఆ 7 కూలీల పైన ఫైరింగ్ స్టార్ట్ చేస్తారు. ఈ ఎన్కౌంటర్ లో ప్రభా ఒక్కడు తప్ప మిగతా వాళ్ళందరూ చనిపోతారు. ప్రభా తనపై ఫైరింగ్ చేస్తున్న కానిస్టేబుల్ నుంచి తప్పించుకుంటూ దొంగచాటుగా వాళ్ళపై దాడి చేస్తూ చివరకు ఆ ఎస్ఐ దగ్గరికి వస్తాడు. ఆ ఎస్ఐని బాగానే కుమ్మేస్తాడు. వాడి చేతిలో ఉన్న సెల్ ఫోన్ లాక్కుంటాడు. తర్వాత తన ఫ్రెండ్ ఎక్కడున్నాడో నీకు ఖచ్చితంగా తెలుసుంటుంది
ఉంది, నా ఫ్రెండ్ ఉండే చోటు చెప్పు అని అతన్ని అడుగుతాడు. అప్పుడు ఆ ఎస్ఐ ఊరి చివరన ఉన్న టీ కొట్టు అతనికి నీ ఫ్రెండ్ ఇన్ఫర్మేషన్ తెలుసుంటుంది అని చెప్తాడు. ఈలోగా ఆ ఎస్ఐ ఫోన్ కి హరిమారన్ నుంచి ఫోన్ వస్తుంది. ఆ ఏడుగురిని ఎన్కౌంటర్ చేసావా అని అడుగుతాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన ప్రభ మా ఫ్రెండ్స్ చావుకు కారణమైన నేను చంపకుండా నేను చావనని హరిమారన్కు వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. నిజానికి స్టేషన్ లో ఏం జరిగిందో తెలియని టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ పారిపోయిన కూలీలను వెతుక్కుంటూ ఆ అడవిలోనికి వస్తాడు. ఎన్కౌంటర్ లో చనిపోయిన ఒక్కొక్క కూలీ బాడీని కలెక్ట్ చేసుకుంటాడు. తర్వాత ప్రభ ఆ టీ కొట్టును పట్టుకొని వాడి ద్వారా బ్రోకర్ ని చేరుకుంటాడు. ఆ బ్రోకర్ మొహం మీద ఓ 4 బాక్సింగ్ పంచులు ఇస్తాడు. తర్వాత ఆ హరిమారన్ గురించి తెలుసుకుంటాడు. అతని బద్ధశత్రువు అయిన ప్రెజెంట్ అటవీ శాఖ మంత్రి పోలీసుల ద్వారా ఆ ఎర్రచందనాన్ని పట్టించి వాటిని అఫీషియల్ గా వేలంలో తన భావమర్యాద చేత కొనిపించి వాటిని విదేశాలకు అమ్ముకొని ఎలా డబ్బు చేసుకుంటున్నది ప్రభతో చెబుతాడు. మినిస్టర్ ఎంత పవర్ లో ఉన్నా సరే ఈ అడవి మొత్తాన్ని మాత్రం ఈ హరిమారన్ అనేవాడే తన గుప్పిట్లో ఉంచుకున్నాడని, ఒకసారి మినిస్టర్ పైన బాంబ్ బ్లాస్టింగ్ ప్లాన్ కూడా చేశాడని, అయితే లక్కీగా మినిస్టర్ ఆ బ్లాస్టింగ్ నుంచి తప్పించుకున్నాడని ప్రభతో చెప్తాడు. అంతేకాదు ఈ హరిమారన్ అనేవాడు పోలీసులకు పట్టుబడిన కూలీలు ఎవరైనా సరే విచారణలో తన పేరు గాని ఎవరైనా చెప్తే వారిని వెంటనే అక్కడ పోలీసుల ద్వారానే ఎన్కౌంటర్ చేయించేస్తాడని, అలా అతను చాలా మందిని ఎన్కౌంటర్ చేయించాడని, ప్రెస్ ను గాని మీడియాని గాని దరిదాపుల్లో కూడా రానివ్వడని, అదే విధంగా మిమ్మల్ని కూడా లేపేయడానికి ప్లాన్ చేశాడని అన్ని వివరాలు ప్రభాకి చెప్పేస్తాడు. ఇదంతా విన్న ప్రభ తన చేతిలో ఉన్న ఆ పోలీసుడు ఫోన్ చూపించి వీళ్ళ జాతకాలన్నీ ఈ ఫోన్ లో ఉన్నాయి, వీటన్నింటినీ నేను బయటకు తీసుకొస్తానని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేసి తన ఫ్రెండ్ ను వెతుక్కుంటూ వెళ్తాడు. ఆ బ్రోకర్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం తన ఫ్రెండ్ ఉండే చోటును కనుక్కొని అతన్ని కలుసుకొని తన ఫ్రెండ్ వాళ్ళ తండ్రి పొజిషన్ గురించి అతనికి వివరిస్తాడు. తర్వాత వాళ్ళ ఇంటికి ఫోన్ చేసి అతని ఫ్యామిలీ మెంబర్స్ చేత ఇతనితో మాట్లాడిస్తాడు. అది అయిపోయిన తర్వాత అక్కడ వాళ్ళందరికీ ఇక్కడ జరుగుతున్న వాటి గురించి వివరంగా చెప్తాడు. మీరు ప్రాణాలతో బతికుండాలంటే ఇక్కడ నుంచి పారిపోండి అనేసి వాళ్ళకో సలహా ఇస్తాడు. తర్వాత తన ఫ్రెండ్ ని తీసుకొని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంతలో వాళ్ళని ఎన్కౌంటర్ చేయడానికి టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కూడా వచ్చేస్తాడు. దగ్గరగా ఓ 40 మినిట్స్ ఉండే ఈ యాక్షన్ సీన్ లో ప్రభ ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ తో తలబడుతూ చివరికి అతను ఓడించి ఇక్కడ ఏం జరుగుతుందో ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. తర్వాత తన ఊరి దగ్గర లోకల్ పోలీస్ స్టేషన్ లో ఏ స్టేషన్ లో అయితే తను ఈ ఊరు వచ్చే ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చి వచ్చాడో ఆ స్టేషన్ పరిధిలోని అసిస్టెంట్ కమిషనర్ కి ఫోన్ చేసి ఇక్కడ జరుగుతున్న విషయాన్ని వివరంగా అతను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అతను వెంటనే రియాక్ట్ అయ్యి ప్రభని ఎన్కౌంటర్ చేసే పనిలో ఎవడైతే ఉన్నాడో ఆ ఆఫీసర్ కు ఫోన్ చేసి ఆ అబ్బాయి మీ దగ్గరికి వచ్చే ముందే మా దగ్గర సిఐఆర్ ఫైల్ చేసి వచ్చాడు, అతని విషయంలో ఏదైనా పొరపాటు జరిగిందంటే ఈ విషయం సీఎం దాకా వెళ్తుందని అక్కడ కమిషనర్ కి వార్నింగ్ ఇస్తాడు. దాంతో ప్రభా విషయంలో పోలీసులు కలుగు చేసుకోవడానికి కొంచెం వెనకడుగేస్తారు. కానీ హరిహరన్ చేతుల్లో కీలుబొమ్మలుగా తయారైన పోలీసులు హరిహరన్ చెప్పినట్లుగా అడవిలో ఓ ప్లేస్ లోనికి ప్రభను తీసుకొస్తారు. అక్కడ హరిహరన్ మనుషులు ప్రభను చంపబోతుంటే సిన్సియర్ ఆఫీసర్ అయిన ఆ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్ అక్కడికి చేరుకొని వాళ్ళ దగ్గర నుండి ప్రభను కాపాడుతాడు. అంతేకాదు అక్కడ హరిహరన్ కి ఏ పోలీసులైతే హెల్ప్ చేశారో వాళ్ళని ఎన్కౌంటర్ లో లేపేస్తాడు. తర్వాత ప్రభకి షేక్ హ్యాండ్ ఇచ్చి నువ్వు తిరిగి మీ ఊరు వెళ్ళిపో, నువ్వు ఆ రోజు మీ ఊర్లో స్టేషన్ లో ఇచ్చిన TIRA నిన్ను కాపాడింది అని చెప్తాడు. ప్రభ తన ఫ్రెండ్ తో కలిపి వాళ్ళ ఊరు చేరుకుంటాడు. ప్రభ వాళ్ళ ఫ్రెండ్ ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న వాళ్ళ నాన్న దగ్గరికి తీసుకెళ్లి అతనికి అప్పచెప్పేస్తాడు. కానీ ఇక్కడ ఎన్ని విషయాలు బయటకు వచ్చినా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఆ పెద్ద మనుషులు ఎవ్వరికీ ఏమీ కాదు. పాపం బలైపోయిందల్లా ఆ రెడ్ శాండల్ చెట్లని నరకడానికి వచ్చిన కూలీల ప్రాణాలు మాత్రమే.